అందరికి శరణార్థులు బాగుండ్రానుల్లా. రాజక్కొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. మరి అటు ముచ్చట్లేంది మొత్తం చూద్దాం పాండ్రి. యాదన్న గిన్నెలా కొత్త షిట్టి షాల్ చేస్తున్నా, మరి కడతావాయే? అబ్బా, దినం కూలికి పోయినా ఇంట్లో ఖర్చులకే కరువయింది. ఏడ చాలతలేదురా, ఇంకా షిట్టికేడంగా కడుతున్నా అయ్యా. ఇగో గిట్లుంటది కదా, దినం కూలినాలు చేసుకునేటోళ్ళది, చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్ళు పరిస్థితి గిట్లుంటది. కానీ గిడ ఒక ఆయన చూస్తందుకేమో కూలి చేస్తాడు, కానీ ఇంట్లో కట్టల కట్టలు బంగారము ఎండి వెళ్తున్నాయట. ఏందో చూద్దాం పాండ్రి. ఇక లోకంలో ఇంతలకు కొదువలేదు గాని గీ నడుమ అల్లుళ్ళు చేసే పనులు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతున్నదుల్లా. విజయవాడ భవానీపురంలో ఒక మహాశయుడు పేరుకు చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. కానీ చేసేవన్నీ చాక్లెట్ లెక్క స్వీట్ పనులు కావుల్లో, పక్క హాట్ పనులు. ఒళ్ళొంచి పని చేసుకొని సంపాదించక అల్కగా అడ్డదారి దొక్కి గిట్ల ఇరుక్కుంటున్నారు. ఏం జరిగిందంటే, మన చాక్లెట్ అల్లుడు ఏడేడ నొక్కేసిండో ఏమో గాని ఏకంగా 1.5 కోటి ఇలువ చేసే సొమ్మును ఎన్కేసుకున్నాడులా. ఏం తక్కువ 15 కిలోల ఎండి, 800 గ్రాముల బంగారము, ఇంకో 5 లక్షల చిల్లర నగదు పైసలు. ఇక ఇవన్నీ కొంటపోయి తెనాలిలో ఉన్న అత్త గురువమ్మ ఇంట్లో దాచిపెట్టిండులా. అత్తగారి ఇల్లంటే అల్లునికి సేఫ్ లాకర్ అనుకున్నాడో ఏమో మానోడు. ఇక కథ ఎట్లా అడ్డం తిరిగిందంటే, ఇక ఆడ ఏదో రైస్ పుల్లింగ్ దందా నడుస్తున్నదని టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫోన్ కొట్టిర్రు. ఇక ఏముందిరా నాయన ఈడ చూద్దానని పోలీసు వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు. ఇక తనిఖీలు చేస్తే రైస్ పుల్లింగ్ మాట దేవుడెరువు గాని బియ్యం డబ్బాలలో దాచిపెట్టిన బంగారం ఎండి గుట్టలు బయటపడుతున్నాయి. మరి దినం కూలినాలు చేసుకునేతోని ఇంట్లో గింత బంగారము పైసలు ఎండి ఏడికెంచొచ్చినాయి అబ్బా అని చూసే పనుల పడ్డారట పోలీసోళ్ళు. పోలీసోళ్ళు వస్తున్నారని తెలవంగానే మనోడు ఉంటాడా, మెల్లగా జారుకున్నాడు ఏడుకో. ఇక మరి చూసిండ్రు కదా ఈ అల్లుని బాగోతము. అయ్యా అల్లుడు గారు, చాక్లెట్ ఫ్యాక్టరీలో పని చేసుకుంటా సాప కింద నీరోలుగానే గింత పిరాను బాగానే చేసినావు కదా సామి. అంత బంగారము అత్తగారింట్లో పెడితే పోలీసోళ్ళు కనిపెట్టలేరు అనుకుంటేవా? ఇప్పుడు అత్తగారింట్లో పోలీసోళ్ళు మర్యాదలు బాగానే చేస్తారు పో అని అనబట్టిరుల్లా. ఇక చూసిండ్రు కదా జనాలు, మన చాక్లెట్ అల్లుడు ఏడ దాచుకున్నా బయటికి రాక తప్పదు పార్రి. ఇక ఇయాల రేపు పెండ్లంటే ఎట్లుంటదుల్లా, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి ముంగట పోట్వలు షూటింగులు పసుపు పెట్టే హల్దీ దావతులు ఓ ఒక్క తీరు ఇచ్చంతరమా చెప్పుండ్రి. ఇక పశలు ఉన్నోడు లేనోడు అనే తేడానే లేకుండా అప్పులు చేసైనా సరే ఆడంబరాలు చేస్తున్నారు. ఇక మరి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద హోదాలో ఉన్నోళ్ళ పెండ్లిలంటే కోట్లు గుమ్మరిచ్చి ధూమ్ ధామ్గా చేసుకుంటారు. కానీ గీ ఇద్దరు పెద్ద ఆఫీసర్లు మాత్రము మేము గట్ల కాదు అని నిరూపించిండ్రులా. కట్నం లేదు, కానుకలు లేవు, బ్యాండు లేదు, బాజాలు లేవు, పశ్చ ఖర్చు లేకుండా సింపుల్ గా సంతకం పెట్టి ఒక్కటయ్యిండ్రులా. ఇక చూస్తున్నారు కదా మన యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసర్లు లగిళ్ళు. ముచ్చటేందంటే, మన సౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం బిడ్డ అన్నట్టు. ఇక ఇప్పుడు కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ శేషాద్రి రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డిలు కలిసి లగ్గం చేసుకున్నారు లగిట్లా. ఇక మరి గిడ గింత పెద్దోళ్ళు చేసుకున్నారంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు కావచ్చు అనుకున్నారు కావచ్చు. ఇక మరి గింత పెద్ద ఆఫీసర్లు పెళ్లి చేసుకుంటే ధూమ్ ధామ్ గా చేసుకుంటారు, చాలా పెద్ద ఫంక్షన్ హాల్ చేసుకుంటారు అనుకోవచ్చు. కానీ మన సౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లనే అంగులు ఆరవటం లేకుండా గిట్ల సంతకాల పెళ్లి చేసుకున్నారులా. ఇక ఒకప్పుడు పెళ్లంటే 10 మందిని పిలిచి ఆత్మీయంగా చేసుకునేటోళ్ళు. కానీ ఈ నడుమ పెళ్లిళ్ళంటేనే గదొక బిజినెస్ లెక్కనే అయిపోయిందిలా. ఎందుకంటారా, కట్నాల వేధింపులు పైసల ప్రదర్శన ఎక్కువైపోలే మరి. గిసొంటి టైంలో సమాజంలో మంచి గౌరవం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి సుత గింత సింపుల్గా లగ్గం చేసుకున్నాడు అంటే గది ఒట్టి మాటలా చెప్పుండ్రి. చదువుకున్నోళ్ళంటే గిట్ల ఉండాలే, సాంప్రదాయం అంటే ఆడంబరం కాదు నమ్మకం అని సాటి చెప్పిండ్రు గీ జంట. మరి పెళ్లికి కొందరు ఉన్నతాధికారులు కూడా వచ్చి కొత్త జంటను దీవించిండటనులా. ఆడంబరాల కోసం ఆరాటపడే గీ కాలం యువతకు ఇక వీళ్ళే అసలైన రోల్డ్ మోడల్స్ అని జనం మెచ్చుకోవట్టిరి. నిజంగా ఇద్దరు ఆఫీసర్ల మనసు ఎంత పెద్దదో కదనుల్లా. గీళ్ళ వైవాహిక జీవితం చల్లగా సాగాలని మన 6 టీవీ తరపున కోరుకుందా అని. అవునుల్లా, రైల్వేల పని చేస్తే రైల్వే పోలీస్
అంటారు, ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తే ట్రాఫిక్ పోలీస్ అంటారు, ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తే ఎక్సైజ్ పోలీస్ ఆఫీసర్ అంటారు. ఇక గిడ ఒక కొత్త పోలీస్ అయినా దిగిండట. ఈ కాడ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ లా దొంగతనం చేద్దానంటే గజ దొంగలకైనా గజ గజ వణకవలసిందే. ఎందుకంటారా, గిడ మన రైల్వే పోలీసు వాళ్ళు ఒక కొత్త రకం పోలీస్ అయినా దించిండ్రులా. ఇక మరి ఆయన ఎవరు ఏం కథ మొత్తం మరుచుకుందాం పాన్రి. అగనుల్లా చూస్తూ రానుల్లా, భారతీయ రైల్వేల మొట్టమొదటిసారిగా తూర్పు కోస్తా జోన్ వాల్తేరు డివిజన్ల విశాఖ రైల్వే స్టేషన్ లా గీ రోబో అన్న డ్యూటీ ఎక్కిండుల్లా. పేరు ఏఎస్సి అర్జును, పేరు సుత జబర్దస్త్ ఉన్నదిలే. అయితే ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అలోక్ బోహ్రా, డిఆర్ఎం లలితా బోహ్రా సార్లు కలిసి చాలు చేసిరటను లగ్గీ రోబో క్యాప్ ని. మరి ఏఎస్సి అర్జున్ ఏం చేస్తాడబ్బా అంటే రైల్వే స్టేషన్ల సెక్యూరిటీ, ప్రయాణికులకు సాయం చేస్తాడట, రద్దీని కంట్రోల్ చేస్తాడన్నట్టు. ఇక మన రైల్వే స్టేషన్ల ముచ్చటగ్గి నడమ మామూలుగా లేదుల్లా. ఇక ఈ కాడ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ల దొంగతనం చేద్దానంటేనే గజ దొంగలకైనా సరే గజ గజ వనకవలసిందేనుల్లా. మరి ఇక మరి మన ఏఎస్సి అర్జున్ దిగిండు కదా, మరి ఈ రోబో మామూలు బొమ్మ కాదుల్లో. దీని లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటి మస్తు టెక్నాలజీ ఉన్నదన్నట్టు. స్టేషన్లో ఎవ్వరైనా సరే కొత్త ముఖం కనబడితే చాలు ఇక ఈ రోబో కండ్లతోనే పోట్వ గుంజి ఆయన పాత దొంగన లేకుంటే సొరబాటుదారుడా అనేది సెకండ్లలోనే తేల్చి చెప్తుందటనుల్లా. అంతేకాదుల్లో మనోళ్ళకు అర్థమయ్యేటట్టుగా హిందీ, ఇంగ్లీషు భాషలలో కూడా ముద్దుగా సావధానం చేస్తుందటనుల్లా. ఇక మరికి రోబో కన్ను కప్పి ఎవ్వరు కూడా ఎస్కేప్ కాలేరని చెప్పబట్టిరి. ఇక గట్లనే మెల్లమెల్లగా మన తెలంగాణలో సుత రైల్వే స్టేషన్లల్లా గిట్లాంటి రోబోలను తీసుకొస్తారటనుల్లా. ఇక చూసుకోండి మరి. అవునుల్లా, సర్కారు పీరి పథకాలు పెడుతున్నదంటే మరి సర్కారుకు పైకం ఏడికెంచి వస్తుంది అంటారు కదా. హా, మరి మన తాగుబోతన్నలే సంపాదించి పెడుతున్నారు. అవుల్లా గలు సోయి లేకుండా దాగి సర్కార్లను పైకి లేపే గొప్ప ఉద్దండులు. అందరి మంచి కోసం గాల కార్యాలు ఖరాబైనా తాగుతున్నారు. గసోంటులను పట్టుకొని తాగుబోతులు అంటారు. అడుగు అడుగున ఆగం పెడుతున్నారు. ఇప్పటి సంది తాగి దొరికితే చక్కగా ఇంటికి లెటర్లు పంపుతున్నారట పోలీసోళ్ళు. ఏందో కథ మొత్తం చూద్దాం పాన్రి. ఏందుల్లా ఏంది కష్టాలు చెప్పుండ్రి. వరుస పెట్టి ఇండ్లు పిల్లలు పక్కకు పెట్టి ఆప్కారోళ్ళు సల్లగుంట సాలని పడ్డది సుత సోయి లేకుండా దాగి సర్కారును నిలబెడుతుంటే సర్కారు షాకోళ్ళేమో గీళ్ళ పీకల మీద షాకు పెట్టట్టే చేయబట్టిరి. ఇక ఈ కాడ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికిపోతే చదువుకున్నటోళ్ళు అయితే కాలేజీలకు, కొలువులు చేస్తోళ్ళు అయితే ఆఫీసులకు, ఇండ్లకు లెటర్లు రాస్తురట మన పోలీసోళ్ళు. ఇక గింత సుఖమైన వాళ్ళకు మీ ఆఫీసులలో పనులు అప్ప చెప్తున్నారా? గిసొంటి సోయి లేకుండా దాగి బండ్లు నడిపేతోళ్ళని ఎట్లుంచుకుంటున్నారు అని లెటర్లు రాస్తున్నారట మన హైదరాబాదు పోలీసోళ్ళు. మస్తుగా చెప్తారు గిట్లాంటి ముచ్చట్లు అని గిట్లా అనుకున్నారు గట్లా. మొన్న డిసెంబర్ 24 తారీఖు నుంచి 31 తారీఖు నైట్ దనక మొత్తం 270 మందిని దొరకబట్టిండ్రులా. ఇక గలను తీసుకుపోయి కోర్టు కప్ప చెప్తే వాళ్ళకు జైలు శిక్ష వేసింది మన కోర్టు. ఇక చూసుకోండి మరి, జర పైలంగుండ్రి. అవునులో, ఇయాల రేపు మనుషులకే కోపం ఎక్కువైతుంది అనుకుంటే పొరపాటేనుల్లా. నోరు లేని జీవరాశులకు సుత మస్తు ఈగోలు పెరుగుతున్నాయి. అచ్చం మన సినిమాలల్లా ఇలన్ల లెక్కనే నన్నే కొడతావా బిడ్డ అన్నట్టుగా యాక్షన్లకు దిగుతున్నాయి. మంచిర్యాల జిల్లా సిసిసి కార్నర్ కాడ ఒక ఆవు అసలు సిసలు గ్యాంగుస్టర్ అవతారం ఎత్తిందుల్లా. హబ్బరకొండే ఏమైందో ఏమో చూస్తున్నారు కదా నుల్లా. ఒక ఆయన ట్రాక్టర్ నడిపిస్తున్నాడు. గా ట్రాక్టరు రోడ్డు మీదగా పోతుంటే దాన్ని ఎమ్మటే పడ్డదిగి బసవన్న. అసలు ముచ్చటేందంటే బసవన్న వాళ్ళ దోస్తులు కూడి ఎతశీత చెప్పుకుంటున్నారటనుల్లా. ఇక ఇప్పుడే గీ ట్రాక్టర్ అన్న అటుకెళ్ళి ట్రాక్టర్ వేసుకొని వచ్చిండట. ఇక దగ్గర దానికి వచ్చి బ్రేక్ పట్టిండట. గంతే ఇక మన బసవనికి మస్తు గుస్సు అయిందనుకో రాదుండ్రి. బుస్సు బుస్సుమని మమ్మల్నే డిస్టర్బ్ చేస్తావా అని బాహుబలి సినిమాల బల్లాల దేవుని లెక్క మస్తు గుస్సాయిండుల్లా. ఇక దోస్తులను ఆడనే ఇడిచిపెట్టి అరే మీరు ఆగుండ్రి నేను ఇప్పుడే వస్తా అని ట్రాక్టర్ ఏమంటే రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసింది. ఇవాళ ఎటు వెట్టికి డ్రైవర్ పని పట్టాలి అని ఫిక్స్ అయినట్టు తనకు రాదుర్రిగా. డ్రైవర్ అన్న పాపం ముంగట జల్ది నూరుకుదానంటే టక్కర్ అయితట్టున్నది, ఆగుదానంటే
బసవన్న బుస్సు మీద ఉన్నాడు, జరంతా బుగులు పట్టిండు. ఇక అటు ఇటు చేసి మెల్లగా గిట్ల తప్పించుకున్నాడు అనుకో రాదుండ్రి. సరే బిడ్డ, మళ్ళీకి తవ్వెమ్మటి రావా నువ్వు, చూస్తాపో అన్నట్టుగానే పగబట్టింది బసవన్న. ఇక రోడ్డు మీద పోయేటోళ్ళంతా బండ్లు ఆపి మరీ ఈ లైవ్ యాక్షన్ సినిమా చూసిండ్రుల్లా. వెనకంగొచ్చేట ఆయన సెల్ ఫోన్లో ఈడియో గుంజితే గది ఇప్పుడు నెట్ల మస్తు వైరల్ అవుతున్నది. చూసిండ్రి కదా డ్రైవర్ అన్నలు, రోడ్డు మీద గిట్ల ఆవులను చూసినప్పుడు కొంచెం మర్యాద ఇయ్యండ్రి, లేకుంటే గిట్లనే చేసింగులు చాలు చేసిండ్రు అనుకోండ్రి, మీ ట్రాక్టర్ల టైర్లు అరిగిపోతాయి మరి పైలము. కాకి డ్రెస్ వేసుకుంటే ఒట్టి డ్యూటే కాదుల్లా, లోపల కమ్మని మనసు సుత ఉంటదని మన కానిస్టేబుల్ జయశాంతి రుజువు చేసింది. 4-5 దినాల కింద సంకల బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన ఈ పోలీస్ అక్క వీడియో చూసి అందరూ మస్తు తారీఫ్ చేసిండ్రు. ఇక వీడియో చూసి హోంమంత్రి అనిత మేడం సుత మస్తు మనసు కరిగిపోయింది అనుకో రాదుండ్రి, ఎమ్మటే ఫోన్ చేసి తారీఫ్ చేసింది. ఇక అటెన్గా మళ్ళీ పిలిచామ పెద్ద మనసు చాటుకున్నదుల్లా. 2 రోజుల కిందట డ్యూటీ అయిపోయినాక ఇంటికి పోతున్న టైంలా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయితే సంకల బిడ్డ ఉన్నా లెక్క చేయకుండా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి అందరి మన్ననలు పొందింది ఈ కానిస్టేబుల్ జయశాంత్ అక్క. ఇక ఇదంతా ఎవలో ఈడియా గుంజి సోషల్ మీడియాలోకి ఇడిస్తే మస్తు చక్కర్లు కొట్టిందుల్లా. ఇక హోంమంత్రి అనిత మేడం వెనక పోయింది, ఆమెకు ఫోన్ చేసి శబ్బాష్ అన్నదన్నట్టు మేడము. అంతేకాదుల్లో గా పోలీస్ అక్కని పిలుచుకొని కలిసి తల్లి పిల్లలతోని గిట్ల ముద్దుగా ముచ్చట పెట్టిందనుకో రాదుండ్రి. ఇక ముద్దుగా అందరు కలిసి కూడి తిన్నారన్నట్టు. పిల్లలు పడిపోతుండ్రా, ఏం చదువుతున్నారు, ఏం పేరు అని గిట్ల మంచి చెడ్లు అన్నీ అరుచుకున్నది మేడము. ఇక రక్షణ వ్యవస్థల పానాలు పనంగా పెట్టి పని చేసే ప్రతి పోలీస్ కుటుంబానికి మా సర్కారు అండగా ఉంటది అని మంత్రి మేడము భరోసా ఇచ్చిందుల్లా. ఇక అధికారి హోదాలు కాకుండా ఒక ఇంటి మనిషి లెక్క చూసిన మంత్రి అనిత మేడము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదుల్లా. చూస్తున్నారు కదా ఈ పోలీస్ అక్క కర్తవ్య దీక్షకు మంత్రి మేడం మంచి మనసుకు సెల్యూట్ కొట్టవలసిందేనుల్లా. హబ్బరకొండే ఇవాళ రేపు ఎట్లున్నదంటే అన్ని అల్కగా రావాలని అనుకుంటారు కొంతమంది. మరి ఇగ్రమంతుడు ఏమనుకున్నాడో ఏమో గాని మనోడేసిన పిలాన్ చూస్తేనైతే హాలీవుడ్ డైరెక్టర్లు సుధా అవ్వాకు కావాల్సిందేనుల్లా. అప్పుల బాధ ఎక్కువైందట, ఎట్ట చేయాలి ఏం కథ దేవుడా అని ఆలోచనలో పడ్డాడు. ఇక ఇంతలా ఇంటి ఎదురుగా అవ్వ బయటికి కనబడంగానే మనోనికి ఒక పరిష్కారమే దొరికినట్టు అయిపోయిందిలా. ఏం చేసిండో చూడు రిమోతవర్రి. జయవాడ గడ్డ మన జోసఫ్ గాని అడ్డ అన్నట్టు మనోడు ఆటో డ్రైవర్ అటనుల్లా. ఇక అంత బాగానే ఉన్నది కానీ అప్పుల తిప్పలు ఎక్కువైనాయట. ఏం చేద్దామా అని బుర్ర గోక్కుంటుంటే ఒక అదిరిపోయే ఐడియా తట్టింది అన్నకు. ఏం చేసిండంటే ఎదురింటి అవ్వ మెడల బంగారు గొలుసు కొట్టేస్తే అన్ని సెట్ అయిపోతాయి అనుకున్నాడు. మరిగా మగ మనిషి లెక్క పోతే కెమెరాల గుర్తుపడతారని పెండ్లం చీర సింగారించుకొని కొంగేసుకొని స్కూటీ మీద లేడీ గెటప్ లో పోయిండు అన్నట్టు. ఇక ఇంటి ముంగట కూర్చున్న అవ్వ మెడలకెళ్ళి బంగారు గొలుసు గుంజేసిండు. అయ్యో వామ్మో వాయ్యో అని లబో దిబం అని మొత్తుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది గీ అవ్వ. పోలీసులు ఎంట్రీ ఇచ్చిర్రు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలలో చూసి అరే నాయన ఆడోళ్ళు సుత దొంగతనాలు చేస్తున్నారేంది అని కంగు తిన్నారట. కానీ పాపం ఈ తిన్నప్ప తిప్పలవాడి వేసిన ఆడేశము బండి నెంబర్ ప్లేట్ కాడ బయటపడ్డదటనుల భాగోతము. ఇక అలా స్టైల్ అరుచుకుంటే అప్పుల బాధ తట్టుకోలేకనే గిట్లా ఆడేశం కట్టిన సారు అని ఏడుస్తున్నాడట. ఇక మరి ఈ ఆటో డ్రైవరు గా అవ్వోళ్ళ కుటుంబానికి ఇన్నేళ్ల నుంచి సాయం చేసుకుంటేనే వెనకంగా గిట్లా స్కెచ్ చేసిండుల్లా. ఇక ఇప్పుడు కటకటాల వెనకాల చీరలు కట్టుకుంటాడో లేకుంటే ఖైదీ బట్టలు వేసుకొని తిరుగుతాడో చూడాలి మరి అని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళంతా. లేడీ వేషంలో వచ్చారు, పంజాబీ డ్రెస్ చున్నీ వేసుకొని వచ్చి ఆమెతో మాట్లాడుతున్నట్టుగా ఇంట్లోకి వెళ్ళి మెడలో ఉన్న చైన్ అపహరించడానికి ట్రై చేసి స్నాచ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఉగ్రాలు ఆ చైన్ గట్టిగా పట్టుకోవడం వల్ల చైన్ అనేది ఆ చేతిలో ఉండిపోయింది. కానీ లాకెట్ అనేది ఒక చిన్న లాకెట్ అఫెండర్ చేతికి చిక్కింది. అఫెండర్ అక్కడి నుంచి వెంటనే పారిపోవడం జరిగింది. అవునుల్లా, మనం చిన్నగూడంగా ఎట్లుంటుండే
పొద్దుగూకంగా అయిందంటే చాలు దోస్తులంతా కూడి ఆరు బయట దొంగ పోలీస్ ఆట, కచ్చకాయలాట, తొక్కుడు బిళ్ళ, కబడ్డీ, కోతి కొమ్మచ్చి, షిర్రగోన, గోటిలాట, వనగుంటలు గిట్లా అష్టశమ్మ మస్తు తీరు ఆటలు ఆడేది. మరి ఇప్పటి పోరగాళ్లకు గా ఆటలు అంటేనే ఎరకలేదబ్బా. ఏమైనా ఫోన్లనే ఆడతారు, పబ్జీలు, ఫ్రీ ఫైర్లు. కానీ పిల్లలకు పిల్లులతోని, కుక్కలతోని, గిట్ల జంతువులతో ఆడుడంటే ఎంత కాయిషో చెప్పుండ్రి. ఇక గిడ చూడుండ్రి. ఇక పొద్దుగాల లేచి ఫోన్ చూస్తే సాలుల్లా సోషల్ మీడియాలో గిసొంటి ముచ్చట్లు మస్తు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్నికి నడుమ మనుషుల కంటే జంతువులే మస్తు ఫేమస్ అయిపోతున్నాయుల్లా. నిన్నమన్నా ఒక గజరాజుల బుడ్డోడు చేసిన పనేందో ఎరికేనానుల్లా. ఒక బుడ్డ పిల్లగాడు ఒక ఏనుగు పిల్ల కలిసి చేసిన రచ్చ చూస్తే ముద్దు కనిపిస్తున్నదుల్లా. ఇక చూస్తున్నారానుల్లా. ఇక ఒక ఏనుగు పిల్ల ఎంత ముద్దుగున్నది చూడుండ్రి. చేతిల వాటర్ గన్ను పట్టుకొని ఒక బుడ్డ పిల్లగాడు గన్ను గురి పెట్టిండో లేదో ఏనుగు పిల్ల ఒక్కసారిగా కింద పడిపోయింది. అబ్బరకొండే అచ్చం సినిమాల ఇలాని కాల్సంగానే హీరో గిలగిల కొట్టుకొని చచ్చిపోయినట్టుగానే యాక్టింగ్ చేస్తున్నాడు కదా. ఇది చూసిగా బుడ్డోడు నిజంగానే ఏనుగు పిల్లకి ఏమైందో అని ఉరికిండు. అరెరెరే గా ప్రేమ చూసి ఏనుగు పిల్ల కూడా మళ్ళా లేచి కూసున్నది. ఇది చూస్తే చక్కదనంగా అనిపిస్తున్నదిలా. ఇప్పటి పోరలకు ఫోన్లల్లో గేమ్స్ ఆడుకుంటా ఇండ్లల్లో కూర్చుంటున్నారు. ఇట్లా బయట తిరిగి జంతువులతోని చెట్లతోని ఆడుకుంటుంటే పిల్లలకు లోకం అంటే ఏందో తెలుస్తుందిలా. ఆటలతోని పిల్లలకు ధైర్యం వస్తుంది. జంతువులతో ఆడితే ప్రేమ జాలి అంటే ఏందో అర్థమవుతుంది. మనం ఇళ్ళల్లో పెంచుకుంటాం కుక్కలు పిల్లులు ఇవన్నిటితో పోరగల్లా ఆడుకోవాలంటే మస్తు కాయస్ అవుతుంది వాళ్ళకు. ఎండలా ఆనలా ఆడితేనే వాళ్ళ ఒళ్ళు గట్టి పడుతుందిలా. ఈ వీడియోనైతే ఏఐ బొమ్మనే కావచ్చు కానీ చూస్తందుకైతే ముద్దుగా అనిపిస్తున్నదిలే. కానీ పోరగండ్లు అయితే మనుషులతోని పిల్లలతోని అందరితోని బయట ఆడుకుంటేనే మంచిగుంటదుల్లా. ఇక గివ్వుల్లా ఇలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండుర్రి 6 టీవీ.